జై శ్రీమన్నారాయణ. నేను డింగ నరసింహాచార్యులు, లక్ష్మీ నరసింహ జ్యోతిష్యాలయం, వనస్థలిపురం. ఇక పరాభవనామ సంవత్సరంలో మౌఢ్యమి అంటే శుభకార్యాలు చేయడానికి పనికిరానటువంటి రోజులు. అవి ఏమిటయ్యా శుభకార్యాలంటే? షోడశ కర్మల్లో మనకు ముఖ్యమైనటువంటిది గృహప్రవేశాలు, వివాహ ఉపనయనాలు, దేవాలయ ప్రతిష్టలు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి. ఇవి చేయడానికి శంకుస్థాపనలు, ఇవి చేయడానికి పనికిరానటువంటి వర్జితమైనటువంటి రోజులను మౌఢ్యమి అంటారు. అందులో గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అని రెండు ఉంటాయి. గురువు శుక్రులు మనకు కనపడనటువంటి రోజులు, అస్తంగతమైనటువంటి రోజులనే మౌఢ్యంగా మనము స్వీకరిస్తాం. అందులో భాగంగా నిజ జ్యేష్ఠ అమావాస్య జూలై 14, 2026 నుండి శ్రావణ శుద్ధ ఏకాదశి ఆగస్టు 13, 2026 వరకు గురు మౌఢ్యమి ఉంది. కాబట్టి ఆ 27 రోజులలో మనము ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఆ గురుమౌఢ్యం వచ్చినప్పుడు అధిక జ్యేష్ఠ మాసం ఏర్పడుతుంది. అధిక జ్యేష్ఠంలో ఎలాగో మనం శుభకార్యాలు చేయము. కాబట్టి గురుమౌఢ్యంలో ఏ శుభకార్యాలు లేవు, చేయకూడదు. ఇక తర్వాత శుక్రమౌఢ్యం ఆశ్వీజ శుద్ధ షష్ఠి అనగా అక్టోబర్ 19, 2026 నుండి ఆశ్వీజ బహుళ చతుర్దశి అనగా అక్టోబర్ 29, 2026 వరకు, అంటే ఆ 10 రోజులు. అక్టోబర్ 19, 2026 నుండి అక్టోబర్ 29, 2026 వరకు శుక్రమౌఢ్యమి. ఆ సమయంలో కూడా మనం ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఇది శుక్రమౌఢ్యమి. కాబట్టి గురు శుక్రమౌఢ్యంలో శుభకార్యాలకు అవకాశం లేదు, చేయకూడదు. దయచేసి ఇదందరూ గమనించగలని కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ.